వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించడంతో ఆందోళన నెలకొంది. అక్కడ ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు మా హామీలు నెరవేర్చాలంటూ ధర్నా చేపడితే ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ హామీలను నెరవేర్స్తామంటూ మాటిచ్చారని వాపోయారు. 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామంటూ మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట తప్పారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదంటూ ఆశా వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పంపించి మా వినతి పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ముఖాముఖి కావాలి. ముఖాముఖి అయ్యి మా వినతి పత్రం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి మా గురించి మాట్లాడి మేము రోజు చేసే సేవ గురించి చర్చించాలి. ఆ చర్చకు తగ్గ ఫలితం మాకు పారితోషికాలు అసలు వద్దు. ప్రింటింగ్ రిజిస్ట్రాలు అడిగినాం కదా, ప్రింటింగ్ రిజిస్ట్రాలు ఎట్లాగో ఇచ్చిండ్రు కాబట్టి సేమ్ దాని మడలుగా ఫిక్స్డ్ వేతనం అనేది మేము 26,000 కానీ 18,000 అడుగుతున్నాము. 18,000 ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా మాకు చేయాలి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము ఖచ్చితంగా 18,000 చేయాలి. అట్లాగే 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి 24 అవర్స్ డ్యూటీకి మాకు ప్రతిఫలము ఏమీ లేదు. ఆశ నిరాశగా మిగిలిపోకుండా మాకు 26,000 జీతం కాదు కానీ 18,000 అడుగుతున్నాం. ఆ 18,000 ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. కరోనా కాలంలో కష్టపడ్డాం కాబట్టి ఆశా వర్కర్ను గుర్తించి ఆశా వర్కర్ పైన అధికారుల వేధింపులు తగ్గించాలి. ప్లస్ ఏఎన్ఎంల కాడికి వెళ్ళి స్టార్ట్ చేసి పై అధికారుల దాకా అధికారులది ఒత్తిడి ఎక్కువైంది. మాకు బీపీలు షుగర్లు ఇట్లాంటివి అటాక్ అవుతున్నాయి కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఇట్లాంటి ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్ అసలే లేవు. మేము ఆరోగ్యంతో పనిచేస్తున్నాము, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మాకు హెల్త్ కార్డ్స్ లేవు. మాకంటే ఒక హెల్త్ కార్డు, మాకు ఫిక్స్డ్ వేతనము, మా కుటుంబంలో ఆశా వర్కర్కి ఏమైనా అయితే మా కుటుంబంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అట్లాంటి సౌకర్యాలు మాకు కల్పించి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇప్పుడు వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు మరి తెలుపుకుంటూ మాట్లాడుతున్నా. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాను.